ఓకే. ఈరోజు మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో 12వ అధ్యాయం దాని గురించి మాట్లాడుకుందాము. అదే విన్నాం కదా ఇప్పటి వరకు. ఇక్కడ కులశేఖరుడు కథ చెప్పారు, శ్వాసేకర రహస్యం చెప్పారు, అన్నదానం గురించి కూడా వర్ణించారు దీనిలో. శ్రీపాదుడు వెంకటేశ్వరుడే, సర్వదేవత ఏకత్వం అన్నది ఒక సుబ్బయ్య శ్రేష్ఠ చెప్తాడు కదా అక్కడ. మొదటి శ్రీపాదుడు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అని, కలియుగాంతంలో ఆయన మళ్ళీ కల్కి అవతారంగా మళ్ళీ అవతరిస్తారని కూడా చెప్తారు. అంతరార్థం ఏంటంటే ఇక్కడ దేవు దేవుడు ఆర్ కాన్షియస్నెస్, దైవం ఏదని అనుకున్నా వేరు రూపాల్లో కనిపిస్తూ ఉంటది కానీ బట్ మూలతత్వం ఒకటే. నిన్నేమో మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురుగా కనిపించినా గానీ మూలతత్వం ఒకటే అని అనుకున్నాం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుడు కూడా అదే మూలతత్వం, వచ్చి రాబోయే కల్కి కూడా అదే మూలతత్వం అని చెప్పారు ఇక్కడ. శ్రీపాదుడైనా, దత్తాత్రేయుడైనా, వెంకటేశ్వరుడైనా, నరసింహుడైనా, నిన్న నరసింహుడి గురించి కూడా చూసాము, కల్కి అయినా వేరే దేవతా తత్వాలుగా మనకు కనిపిస్తున్నాయి కనిపించడానికి. కానీ భక్తుని దృష్టిలో ఒకటే రూపాలు కనిపిస్తున్నాయి కానీ లోపల నుంచి అక్కడి నుంచి వచ్చేది ఏంటంటే పరబ్రహ్మ చైతన్యం, అంటే ఆ సుప్రీం కాన్షియస్నెస్ డిఫరెంట్ రూపాలుగా ప్రకాశం అవుతుంది. కాలానుగుణంగా, భక్తుల కోరికలకు అనుగుణంగా, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా సంస్థాపన కోసం వేరే గుణాల కింద మనకి వస్తున్నాయి అని చెప్తున్నారు అక్కడ. తర్వాత ఆ ఆ, కలియుగము 4,432 సంవత్సరాలు కానీ సాధారణంగా చెప్పబడుతుంది. కానీ ఈ భాగంలో కలియుగం యొక్క ఉపయోగాలు, సూక్ష్మ కాలాలు, సంధి కాలాలు చాలా ఉంటాయి. దీనిలోనే ఒక 5,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మార్పు సంభవిస్తుంది కలియుగంలోనే అని చెప్తున్నారు. కలియుగంలోనే సత్యయుగం ప్రభావం కూడా ఉంటుంది అని చెప్పారు. అంటే ఏంటంటే ఒక కాలం అనంగానే ఇలా తప్పన అయిపోయి మళ్ళీ ఇంకొకటి రావడం కాదు. ఒకే కాలంలో నిరంతరంగా ఉండదు. కొన్ని పెద్ద పెద్ద చక్రాలు, చిన్న చక్రాలు అలాగా ఈ యుగాల్లో కూడా ఉపయుగాలు అలా కూడా ఉంటాయి. ఈ భౌతిక కాలంలో కూడా ఇంత భౌతిక కాలం అంటే కలియుగం అంటే ఒక పాదంలోనే ధర్మం ఇది వస్తుంది కాబట్టి ఇదంతా అంధకారం అలా అని చెప్తారు. కానీ దీనిలో కూడా సత్యం ప్రకాశించే మేల్కొన్న దశలు కూడా ఉంటాయి. ఇందులో సాధకుడు ఈ కాలంలో కూడా సాధన చేసి సత్యయుగంలోకి వెళ్ళి అలాంటి చేసుకోవచ్చు. ఈ చీకటిలోనే వెలుగు కూడా ఉంది, కింద చీకటిలో కూడా వెలుగు ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మనం దీనిలో కంప్లీట్ గా ఇది అంధకారంలో ఉంది, మనం ఏం చేయలేమని నిరుత్సాహపడుకోకుండా, నిరుత్సాహపడితే మనం ఎందుకు ఈ చరిత్ర చదువుకోవడం అన్ని చేస్తాము, సో మనకేదో ఒక అవకాశం వచ్చింది కదా, అట్లా ప్రతి దీనిలో కూడా ఒక అవకాశం ఉంది అని చెప్పటం అనమాట. శ్వాస మరియు ఆయుష్ ఏంటి ఇక్కడ అన్నది యాక్చువల్గా ఏంటంటే ఒక యోగ రహస్యం ఏం చెప్పారంటే, ఇది మనకు చాలాసార్లు మనం చెప్పుకున్నాము డిఫరెంట్ కాంటెక్స్ట్ లో. ఒక మనిషికి 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనుకుందాం. ఓకే, 120 సంవత్సరాలు అతని ఈ శరీరంతో బతుకుతాడని కాదు, 120 సంవత్సరాలకి సరిపడిన సాధారణ శ్వాసలు ఇచ్చారు. అంటే సాధారణంగా ఉన్న శ్వాసలకి 120 సంవత్సరాలకి ఇస్తే అంతవరకు ప్రాణశక్తిని ఇచ్చారు. అది తెచ్చుకున్నాడు. కాకపోతే మనకున్న కోపము, తొందరపాటు, దుఃఖము, జల్లస్లు ఇవేవో రకరకాలు ఉన్నప్పుడు కోపం వచ్చినప్పుడు అని మనం చాలా ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం. అప్పుడు శ్వాసలు ఎక్కువ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఆ 120 సంవత్సరాలకు సరిపడిన శ్వాసలు తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ యోగులు అనుకోండి, వాళ్ళు తీసుకోవాల్సిన దానికంటే తక్కువ తీసుకుంటారు. యోగం చేసుకుంటా అప్పుడు ఏమవుతుంది, ఇది వాళ్ళకి ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుంది. ఇది కోతి వంటి చెంచల స్వభావం ఉన్నదానికేమో తక్కువ ఆయుష్ ఉంటుంది, తాబేలేమో నెమ్మదిగా ఉండదానికేమో బోలెడు ఆయుష్ ఉంటుంది. ఎందుకంటే ఆ తీసుకునే శ్వాసలు ఎంత తక్కువ నెమ్మదిగా తీసుకుంటే అంత మనసు అంత నెమ్మదిస్తుంది. సో మనసు నెమ్మదిస్తే ఏమవుతుంది, జీవశక్తి, మనలో ఉన్న జీవశక్తి నిల్వ ఉంటుంది ఇంకా ఎక్కువ కాలానికి. ఈ జీవశక్తి నిల్వ ఉంటే మన ఆయుష్, ఆరోగ్యం, ధ్యాన శక్తి ఇవన్నీ పెరుగుతాయి. సో అవి ఎంత తక్కువ మనం నిలవబెట్టుకుని మనం అంత వాడేసుకుంటూ ఉంటే బయట ఉన్న కోపాలకి వాటికి వీటికి మన ఆయుష్ కూడా అంతే తగ్గిపోతూ ఉంటుంది. అది చెప్తున్నారు ఇక్కడ. ఇకపోతే ప్రాణాయామం, శ్వాసను పొదుపు చేసే విజ్ఞానం ఇక్కడ ప్రాణాయామం చేయటం. యోగులు గాలిని పీల్చి వదలడం ద్వారా శరీర అన్ని అవయవాలకి సప్లై చేస్తారు కదా మామూలుగా. ఈ శ్వాసను పొదుపు చేస్తారు అక్కడ. ఆ ప్రాణాయామం చేయడం ద్వారా పొదుపు చేసి, ఇది కేవలం శరీరానికి సంబంధించిన సాధన కాదు, అది ప్రాణశక్తిని నిర్వహణ అన్నమాట. ఏ విధంగా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు అన్నది ప్రాణాయామం చేయటం ద్వారా. కుమ్మించి అలా ఉండగలుగుతున్నారు అనుకోండి, అంటే అక్కడ ఆ టైంలో తీసుకోవాల్సిన శ్వాసలన్నీ అక్కడ ఆగిపోతున్నాయి. సో అవి మళ్ళీ ఆ శక్తిని వాళ్ళు కాపాడుకుంటున్నారు ఇక్కడ. సాధారణ శక్తి మనం ఏం చేస్తున్నాం, మనమేమో భావోద్వేగాలు చాలా ఎక్కువైపోయి మనం శ్వాసను వృధా చేసేస్తున్నాం. యోగి ఏమో ఆ జ్ఞానంతో దాన్ని ఉపయోగించుకుంటున్నాడు ఇక్కడ. కోపము, భయాందోళనలు, తొందరపాట్లు ఇవన్నీ మనలో ఉన్న ప్రాణశక్తిని కాల్చేస్తాయి.
అలాగే శాంతిగా ప్రాణాయామం చేసుకుంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఇవన్నీ ఉంటే ప్రాణాన్ని రక్షిస్తాయి. మళ్ళీ ఇక్కడ సాత్విక ఆహారం ఎందుకు వచ్చింది అని అంటే, సాత్విక ఆహారం తీసుకునేసరికి ఆటోమేటిక్గా మీ శ్వాస తగ్గుతుంది. ఎప్పుడైతే మనం రాజసిక్ ఇవి తీసుకుంటున్నాం అనుకోండి, మనలో ఉన్న కోపాలన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి అప్పుడు మన శ్వాసలు కూడా ఎక్కువ ఇదైపోతూ ఉంటాయి. ఈ శ్వాస పైన మనం ఉండే గ్రిప్ అనేది ఆధ్యాత్మిక జీవితానికి మొదటి మెట్టు అని చెప్తారు. శరీరం, మనసు, ప్రాణం, మనసు నిరంతరం మారిపోతూ ఉన్నాయి. మన శరీరంలో ప్రతి కణం మారిపోతూ ఉంటాయి. పాత అయిపోయి కొత్త పుడుతూనే ఉంటుంది. ప్రాణశక్తి, మానసిక శక్తి కూడా మారుతూనే ఉంటాయని చెప్తున్నారు. అంటే పాత ఆలోచనలు నశించి కొత్త ఆలోచనలు పుడుతూ ఉన్నట్టే ఈ మానసిక శక్తి దైవ శక్తిని ఆకర్షించుతున్న కొద్ది సామర్థ్యం ఉంది మనకి. ఆ సామర్థ్యం ఉంది, దానికి ఎన్ని వెళ్ళిన కొద్దీ మనలో ఉన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. అంతరార్థం ఏంటి? మనిషి ఎప్పుడు స్థిరమైన ఆడుగేం కాదు, ప్రతిరోజు మారిపోతూనే ఉన్నాడు. శరీరం మారుతుంది, శ్వాస మారుతుంది, మన ఆలోచనలు మారుతున్నాయి, మన భావాలు మారుతున్నాయి. కాబట్టి నేను ఇలాగే ఉంటాను, మారలేను, నేను పాత పద్ధతుల్లోనే ఉంటాను, మా అమ్మాళ్ళు ఇదే నేర్పించారు, నేను ఇలాగే ఉంటాను, నేను ఏం చేయను అని అంటే మీరు చాలా విషయాల్లో మారిపోతున్నారు. ఆ విషయం తెలియట్లా. చాలా విషయాల్లో మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి, మనం తినే ఫుడ్ దగ్గర నుంచి అన్ని మార్చేసుకున్నాం మనం. ఓకే, అవి మన అమ్మాళ్ళు వేసుకున్నవి ఏమి వేసుకోవట్లా. కానీ ఎప్పుడైతే మనకి ఇష్టం లేదో అప్పుడు ఏం చెప్తామంటే, ఇది పాతకాలంలో మనం ఇదే కదా నేర్చుకున్నాం, ఇలాగే ఉందాం అని అనుకుంటాం. అది అక్కడ వస్తుంది అనమాట మనకి తేడా అక్కడ. సో ఎప్పుడు కూడా ఈ మనం మార్పుకి జ్ఞానం సంపాదించిన కొద్దీ కూడా మనకు మారుతూ ఉండాలి. మారలేను అనుకోవటం, నేను మారలేను అనుకోవడం అది సరైన పద్ధతి కాదు. సరైన సాధన, సరైన జ్ఞానం, గ్రంథ పఠనం, వేరే పుస్తకాలు చదవటం ద్వారా, సత్సంగం చేయటం ద్వారా మన శరీరాన్ని, మన ప్రాణాన్ని శుద్ధి చేసుకోవచ్చు. శుద్ధి చేసుకుని మనం మారొచ్చు అని చెప్తున్నారు. శ్రీపాద చరిత్రలో అక్షరాల్లో కూడా సిద్ధి శక్తి ఉంది. ఈ చరితామృతం, శ్రీవల్లభ చరితామృతము ఇది పవిత్రమైన గ్రంథము. ఇవి కేవలం పుస్తకాలు కాదు, అది దైవ స్వరూపంగా చూసుకోండి. ప్రతి అక్షరంలోనూ ఒక సిద్ధి శక్తి ఉంది, ఒక యోగ శక్తి ఉంది. అది మీరు మానసికంగా అంటే లోపల లోపల చదువుకున్నా, వాచికంగా పైకి చదివినా, విన్నా, ఉమ్, ఏ విధంగా చేసినా కానీ ఏకాగ్రతతో దీన్ని పారాయణ చేస్తే కనుక ఆ శ్రీపాదుల యొక్క చైతన్యం, మానసిక చైతన్యం మన వైపుకు మనం ఆకర్షితం అవుతాము. అప్పుడు మనలో ఉన్న శారీరక, ప్రాణమయ, మానసిక వ్యాధులు కానీ అవన్నీ కూడా శ్రీపాదులు వారి యొక్క సూక్ష్మ ప్రకంపనలు, అంటే ఆ వైబ్రేషన్స్ మనకు చేరి అక్కడ మన బాడీలోకి చేరి మన బాడీలో అన్నీ శుద్ధి చెందిపోయి అవి భక్తుని చేరి మన బాడీలో ఉన్నవన్నీ కూడా శుద్ధి అయిపోతాయి. అంతరార్థం ఏంటి ఇక్కడ అని చెప్పారు ఇక్కడ మన పుస్తకంలో. మన అంతరార్థం ఏంటి? భక్తితో పారాయణ ఒక ఆధ్యాత్మిక చికిత్స లాంటిది. భక్తితో మనం ఒక పారాయణ చేస్తే కనుక ఆధ్యాత్మిక, అది బాబా చరిత్ర కావచ్చు, శ్రీవల్లభ చరిత్ర కావచ్చు, భక్తితో చేసినప్పుడు మనలో ఉన్న ఆ స్పిరిచువల్ ఇదాన్ని దానిలో ఏమన్నా ఉంటే మనకి ఆందోళనలు అవన్నీ ఉంటే కనుక ప్రశాంతంగా అయిపోతాం. అందుకే కదా మనం చదువుతాము. మనసు శాంతింపజేస్తుంది, ప్రాణాన్ని సమతుల్యం అంటే మనకు కోపాలు ఇలా రాకుండా సమతుల్యంగా ఉంచుతుంది. శరీరాన్ని పవిత్రమైన అంటే ఆ మంచి వైబ్స్ తో ఉంటాం. అందుకే ఒక మంచి గుడికి వెళ్ళినా, సపోజ్ ఎక్కడైనా ఒక పారాయణ జరుగుతుంది అనుకోండి, మొన్న ఎప్పుడైనా హనుమాన్ చాలీసా జరుగుతుంటే వెళ్ళాను, అక్కడ అంత బాగా ఎంత ఎంత మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా హౌ ఐ ఫెల్ట్ ఇట్. అలాగే లలిత జరుగుతుంటే కూడా నేను పారాయణలప్పుడు మాత్రం నేను వెళ్ళి ఏం చేస్తానంటే జస్ట్ అలా కూర్చుని ఐ వాంట్ టు ఫీల్ దట్ వైబ్రేషన్. సో అలాంటి వైబ్రేషన్స్ బాగుంటాయి అనమాట. అలా అలా మనసును శాంతింపజేస్తాయి. మన మనసు కూడా ప్రాణాన్ని సమతుల్యం జరుగుతూ ఉంటుంది. శరీరంలో, మన బాడీలో ఉన్నవి ఆ వైబ్రేషన్స్ ని పవిత్రం చేస్తుంది. పవిత్ర గ్రంథము భక్తుడు మరియు గురువు చైతన్యం మధ్య మనకిను బాబాకు ఉన్న మధ్యలో ఉన్న సంబంధాన్ని మెరుగుపరుచుతుంది. మనకి ఇక్కడ శ్రీపాదుడికి మధ్యలో ఉన్న సంబంధాన్ని సజీవంగా అంటే మళ్ళీ తీసుకుని వస్తుంది అక్కడ. లేకపోతే బుక్ మన షెల్ఫ్ లో ఉందనుకోండి, అది అక్కడే ఉంటుంది. మనం చదువుతున్నప్పుడు మనకిను ఆ దైవానికి మధ్యలో ఒక సంబంధం పెరుగుతూ ఉంటుంది. పారాయణ తర్వాత అన్నదానం చేస్తాము. ఎందుకు అని చెప్పి కూడా చెప్తారు. ఈ పాప ఏంటంటే కనీసం 11 మందికి సద్గుణులైన వ్యక్తులకి అన్నదానం చేయాలి అని చెప్తారు ఇక్కడ. దీనిలో ఎందుకు అన్నదానం చేస్తాము, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఏంటి, ఎందుకు మనం ఎప్పుడు కూడా అన్నదానం చేయాలని అనుకుంటాం? అన్నదానం చేస్తే మనకి వచ్చే ఇదేంటి అని అంటే, ఎప్పుడు పారాయణ తర్వాత ఒక ఆధ్యాత్మిక నియమంగా పెట్టారు. ఎందుకంటే సా కొంత ధనాన్ని మనం
వెచ్చించి దాని ఫలాన్ని అంటే అందరికీ కూడా మనకి సద్గుణులైన వారికి అంటే మనం చేస్తున్నప్పుడు ఆ దానిలో ఒక శ్రద్ధ పెట్టడం అదంతా చేస్తాం కదా ఎప్పుడైనా చేసినప్పుడు. అది చేస్తున్నప్పుడు ఏంటంటే ఫలం పూర్తిగా లభిస్తుంది అని చెప్పడం ఏంటంటే దాన్ని అయిపోవడాన్ని అంటే అయిపోయిన దాన్ని ఏమంటారు మనం పారాయణ అయిపోయిన తర్వాత దాన్ని వర్డ్ గుర్తు రావట్లేదండి. దాన్ని చేయడానికి కూడా మనకి బాబా చరిత్రలో కూడా వస్తుంది దానికి ఇక్కడ. ఇది ఒక ఆధ్యాత్మిక నియమంగా అంటే జ్ఞానం గ్రహించాక అంటే మనం ఏదైనా ఒక జ్ఞానాన్ని మనం తీసుకున్న తర్వాత మనం సేవ చేయాలి. సేవ ఎవరికి చేస్తున్నాం ఇక్కడ? అందుకని ఎవరికైనా అన్నదానం చేయమని ఇది ఒక సేవ. అది గ్రంథ పఠనం వల్ల మనలో ఒక దైవశక్తి వస్తుంది. ఆ దైవశక్తి వచ్చినప్పుడు అన్నదానం ద్వారా అది బయటికి ప్రవహిస్తుంది. భక్తి లోపలికి తీసుకుంటున్నాం. దానం ద్వారా ఆ భక్తిని లోకాన్ని కూడా పంచుతున్నాం అనమాట. అందరికీ కూడా పలానా వాళ్ళు పారాయణ చేశారంటే ఇప్పుడు 10 మందికి తెలియజేస్తున్నాం. మనం పారాయణ చేసాము. పారాయణ చేసిన తర్వాత మనం అన్నదానం చేస్తున్న ద్వారా అందరికి తెలియజేయడం వల్ల అంటే వాళ్ళలో ఎవరికి కూడా ఓకే వీళ్ళు పారాయణ చేసి మంచిగా అందరు బాగున్నారు, ప్రశాంతంగా ఉన్నారు, మనం కూడా చేద్దామన్న ఇది కూడా వస్తుంది. అదిగాక అన్నదానం ద్వారా కొంచెం హ్యాపీగా కూడా ఉంచుతాం. ఎందుకంటే అన్నదానం చేసినప్పుడు ఏమవుతుంది అంటే అవతల వాళ్ళు ఏదైనా ఇచ్చారనుకోండి, బట్టలు ఇచ్చినా గానీ ఒక సంతృప్తి ఉంటుంది. మళ్ళీ ఏదో కావాలి లేకపోతే ఇది బాగాలేదు అని అంటే మనం ఎంత ఇచ్చినా గానీ తీసుకుంటారు. అన్నదానం చేసినప్పుడు మాత్రం ఒక టైం తర్వాత ఇంకా సంతృప్తిగా చాలు అనుకుంటాం. అన్నం తినేటప్పుడు మనం ఏదో ఒక టైంలో చాలు అనుకుంటాం కదా. అక్కడ 100 రకాలు పెట్టినా కానీ మనం ఏ 4-5 రకాలు తిన్నదే చాలు అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ సంతృప్తి వలన మనకి మంచి ప్రకంపనలు వస్తాయి అన్నమాట. అది ప్రకంపన వైబ్రేషన్స్ బాగుంటాయి. సో ఈ విధంగా ఆ భక్తుడి జీవితాల్లో కూడా మనం అన్నదానం చేయడం ద్వారా ఈ ఈ పారాయణ యొక్క ఫలితాన్ని కూడా కొంచెం సీడ్స్ వేసి పెడతాం. అవి పెరిగి మహావృక్షాలు కూడా అవ్వచ్చు వాళ్ళందరి దగ్గర. దానం చేసిందే నశించదు. ఎప్పుడు కూడా మనం చేసిన దానం సూక్ష్మ లోకాల్లో కూడా విత్తనం అవుతుంది. అక్కడ ద్రౌపది గురించి చెప్పాడు. ఒక అన్న ముక్కని స్వీకరించుతాడంట. అన్న ముక్కను స్వీకరించి దూర్వాస మహర్షి మరి ఆయన శిష్యులు ఆకలి తీర్చిన ఉదాహరణ ఇవ్వబడింది. శ్రీపాదుడును శ్రీకృష్ణుడు ద్రౌపది ఇచ్చిన ఒక అన్న ముక్కను తీసుకుంటాడు. దీని అంతరార్థం ఏంటంటే భక్తితో సమర్పించింది ఒక చిన్నదైనా కానీ దానిలో ఆధ్యాత్మిక ప్రభావం చాలా ఉంటది మనకి. దైవానికి భక్తితో ఇచ్చింది ఎప్పుడు నశించదు. ఒక వాటర్ పెట్టండి అన్నారు బాబాకి. మీరు ఏమి స్పెషల్ గా చేసి పెట్టక్కర్లా, మీరు తినేటప్పుడు తినేదాన్ని అక్కడ పెట్టి దాన్ని ప్రసాదం కింద తినమన్నారు బాబా కూడా కదా. అలాగే వాటర్నే పెట్టండి, పాలు తాగుతున్న పాలన్నే పెట్టండి. ఇది సూక్ష్మ లోకాల్లో విత్తనం లాగా ఉంటది. ఇక్కడ కాలం వచ్చినప్పుడు అదే మనకి ఆరోగ్యం, రక్షణ, ఆహారం అదంతా కూడా శాంతి దైవానుగ్రహ రూపంలో వస్తుంది. అది నష్టం కాదు. దానికి ఇంకొక కథ కూడా చెప్పారు మనకి. ఇక్కడ సుధాముడును కృష్ణుడు కథ చెప్పారు. సుధాముడు అరణ్యంలో కృష్ణుడికి ఇవ్వకుండా అటుకులు తిన్నందుకు చిన్నగా అటుకులే ఇవ్వలేదు, కానీ ఆయనకు ఒక పేదరికం అనుభవిస్తాడు. అలాగే గురుకులంలో శ్రీకృష్ణ అలసిపోయినప్పుడు సుధాముడు ఒళ్ళో పడుకుంటాడు. పడుకున్న సేవ కారణంగా, ప్రేమతో కూడిన సేవ కారణంగా తనకి ఆ తర్వాత ఉత్తరకాలంలో చాలా పెద్ద ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అంటే ఏ చిన్నది చేసినా, ఎంత బాగా తప్పు చేసినా మనకు వస్తుంది, ఉప్పు చేసినా అంటే మంచి చేసినా కానీ కర్మ అంత సూక్ష్మమైనది. ఒక చిన్న స్వార్థ కార్యం కూడా ఫలితం ఇస్తుంది, చిన్న ప్రేమ సేవ కూడా ఫలితం ఇస్తుంది. దైవం మనకి బా- బాహ్య చర్యలు బాహ్యంలో మనం ఏం చేస్తున్నామని చూడదు. లోపల ఎంత ప్రేమగా ఇస్తుంది. పేదరికంగా ఉన్నా కానీ నువ్వు ఎంత చిన్నగా చేసినా కానీ ఆ పేదరికంలో నువ్వు తక్కువ ఇచ్చావన్న చూడు, నువ్వు ఎంత భావనతో చేశాము, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్. ప్రేమగా చేసిన పని మనకి ఎక్కడా కూడా మనకి ఇది కాదు అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్పారు తర్వాత ఈ మనకి కుస్తీ లీల కదా. కుస్తీ లీల ఈ కులశేఖరుడును ఆ కుస్తీ పడతారు, ఇంకా అయిపోయింది ఏం చేస్తారని అనుకుంటాడు. ఈయనేమో అక్కడ క్రిపిల్డ్ ఒక ఆయన భీముడు ఉంటాడు. ఆయన ఏదో సేవ చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఎప్పుడు తగ్గించమని శ్రీపాదుని అడగమంటే ఇప్పుడే కాదు నీకు మళ్ళీ ఎప్పుడు చూస్తానంటాడు. ఈ లోపు ఈ కులశేఖరుడు వచ్చి నాతో పాటు ఎవరు చేస్తారంటే మన భీముడు ఉండగా ఎందుకు అంటాడు. అసలు ఆ భీముడేమో గూని, అతనేమో ఇది కాదు. ఎలా అనుకుంటే అతనికి గర్వం అణచడానికి ఆ కులశేఖరుడికి భీముడు ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆయన శక్తి అంతా భీముడికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయాను మొత్తం చివరికి మొత్తం శక్తిహీనుడు అయిపోతాడు. అంతరార్థం ఏంటి? ఇక్కడ దైవ రక్షణలో ఉన్నప్పుడు భక్తులు ఉన్న కష్టాలు కూడా శక్తిగా మారిపోతాయి. చూడు ఆయనకి అసలు ఏమి ఆ క్రిపుళ్ళు గూని అతను గెలవటం ఏంటి అంటే మన మీద పడే దెబ్బల్ని మనల్ని విరగ్గొట్టడానికి కాకుండా, మనకి ఏదైనా కష్టం వస్తే మనని విరగ్గొట్టడానికి, మనం పడేయడానికి కాదు, మనని పైకి లేపడానికే చేస్తుంది
చేస్తున్నారు. దైవ సంకల్పంతో ఉంటే మన సరిచేయడానికే చిన్న చిన్న దెబ్బలు వస్తాయి కానీ అంతేగాని మనం పడేద్దామని కాదు ఇక్కడ. భీముడుకి కులశేఖరుడు దెబ్బలు వైద్యంగా ఎలా అయితే మారాయో మనలో కూడా వచ్చే చిన్న చిన్న కష్టాలు ఎందుకు మారుతాయంటే మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని బయటికి రావడానికి, మనలో ఉన్న మనని దైవం వైపు తీసుకెళ్ళటానికి వస్తాయి. కులశేఖరుడికి అవే దెబ్బలు అహంకారాన్ని తొలగించే శిక్షగా మారిపోయి ఆయన అహంకారాన్ని తొలగించాడు. ఆ దెబ్బలు పట్టుకుట్టి మొత్తం ఆయనలో ఉన్న శక్తి, ఆయన అహంకారం పోయింది అక్కడ. అది. తర్వాత కులశేఖరుడికి ఎంత జ్ఞానం ఉంటుంది, నోటి మర్మాల జ్ఞానం ఉంటుంది ఆయనకి. ఆయన అంత మర్మ జ్ఞానం, ఆయన శుశ్రూషుడు రాసిన జ్ఞానం అంతా ఆయనకుంది. కానీ అక్కడ ఏంటి, ఆయన కరెక్ట్ దానికి ఉపయోగించకుండా, అంత మర్మజ్ఞానం ఉన్నప్పుడు జనాల్ని మంచి చేయడానికి ఉపయోగించుకోకుండా ఆయన గర్వంగా ఉపయోగించాడు. అందుకని ఆయనకి అలా చేశాడు. మన దగ్గరున్న జ్ఞానం కంటే శరణాగతి కంప్లీట్ గా, ఆయన ఏంటి భీముడేమో కంప్లీట్ గా శ్రీపాదుడే మార్చాలన్నట్టు శరణాగతి చేశాడు. అక్కడ అంత మర్మశాస్త్ర జ్ఞానం ఉన్నా గానీ ఆయన అనుకుంటే గనక ఇవన్నీ అందరికి చాలా మందికి మంచి చేసి ఆ జ్ఞానాన్ని ఇవ్వగలడు, కానీ ఇవ్వలేదు. కులశేఖరుడు జ్ఞానం అంతా అహంకారంగా చూపించాడు, భీముడిదేమో విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి భీముడిని కాపాడాడు, కులశేఖరుడు అహంకారాన్ని శిక్ష ద్వారా తగ్గించాడు. సో దైవ శిక్ష కూడా ఎప్పుడు కూడా కరుణ కింద చూడాలి. మనం ఇక్కడ శ్రీపాదుడు ఆ మర్మకలను ఉపసంహరించేశాడు ఆయన దగ్గర నుంచి. ఇంకా ఓకే. భీముడికి ఏమో అతని బలహీనతను తొలగించేసి అతని అన్నవస్త్రాలకు లోటు ఉండదని అనుగ్రహించారు. దీని అంతరార్థం ఏంటి? దైవ శిక్ష మనం నాశనం చేయడానికి కాదు, మనం సరిదిద్దడానికి ఉపయోగపడుతుంది. కులశేఖరుడు శక్తిని దుర్వినియోగం చేశాడు కాబట్టి అతని ఆ శక్తి తీసేయబడింది. కానీ దైవం పూర్తిగా విడిచిపెట్టలే. ఏమన్నాడు? నీ జీవావసరాలకు కావాల్సినవన్నీ నేను చూస్తానన్నాడు. అప్పుడైనా కానీ ఆయన భక్తి వైపుకు వెళ్ళి దైవం వైపుకు వెళ్తే అతనికి మళ్ళీ మంచిగానే జరగచ్చు, జరుగుతుంది అక్కడ. వెంకటేశ్వర స్వామి పద్మావతి దర్శనం. శ్రీపాదులు కులశేఖరునికి క్షణకాలం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వరూపంగా దర్శనమిస్తారు. ఎందుకంటే ఆయన 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 ప్రేమించి ఆయన ఎక్కువగా ఆరాధిస్తాడు కాబట్టి. ఇది కులశేఖరుడికి చివరి ధృవీకరణ. ఏంటి? ఈయన వెంకటేశ్వర భక్తుడు కాబట్టి శ్రీపాదులే వెంకటేశ్వర స్వామి అని చూపించడానికి ఒక క్షణకాలం అలా చూపించాడు. నువ్వు ఆరాధించిన దైవాన్ని నేనే అని చూపించాడు అనమాట. అలాంటిది ఈయన దగ్గరకు వచ్చి నేను ఏదో ప్రగల్భాలు పలికానే అని చెప్పి ఆయన తెలియజేయడం కోసం. అంతరార్థం ఏంటి? భక్తుడు ఏ రూపంలో దర్శించిన నిజమైన దైవము ఆ భక్తుడు ఆ రూపంలోనే తీసుకుని అతని అహంకారం కలిగినప్పుడు అహంకారాన్ని తీసేసి రక్షణ ఇస్తాడు అని చెప్తాడు. భక్తితో వినయంతో ధర్మంతో సేవ చేసినప్పుడు కలిసినప్పుడు దైవ కృప సంపూర్ణంగా ప్రవర్తిస్తుంది అని చెబుతున్నారు అనమాట. అది మనం దీనిలో చెప్పినవి ఒక సమ్మరీ లాగా తీసుకుంటే దైవం అన్ని రూపాల్లోనూ చైతన్యంగా ఉంటుంది. ఏ రూపాల్లో, అక్కడ వెంకటేశ్వర స్వామి కావచ్చు, దత్తుడు కావచ్చు, శ్రీపాదుడు కావచ్చు, బాబా కావచ్చు, అక్కలకోట మహారాజు కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని రూపాల్లో అదే శుద్ధ చైతన్యం, అదే చైతన్యం మనకి కనిపిస్తూ ఉంది. కాలానికి బాహ్యంగా ఎన్నో యుగాలుగా ఉన్న అంతరంగంగా మార్పు ఇప్పుడే సాధ్యం. ఈ కలియుగంలోనే మనం సత్యుగంలోకి వెళ్ళిపోయి దానిలో ఆ విధమైనవి మనం చేసుకోవచ్చు. శ్వాసను నియంత్రించడం ద్వారా, ప్రాణశక్తి ద్వారా మనశ్శాంతిని, ఆయుష్ని రెండింటిని పెంచుకోవచ్చు. పవిత్ర గ్రంథాలు పారాయణం చేస్తే మన మనస్సు, ప్రాణం, శరీరం శుద్ధి అవుతుంది. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా పారాయణ జరుగుతున్నప్పుడు అంటే బాబా బుక్ పారాయణ కావచ్చు, విష్ణు సహస్రనామం, లలిత పారాయణం, ఇవన్నీ చేస్తున్నప్పుడు మనసు అక్కడ ఆ బీజాక్షరాలు ఏదైతే గట్టిగా చదివి అట్లా ఉన్నారో మీ మనసు చాలా ప్రశాంతంగా పవిత్రం, ఆ ప్లేస్ కూడా పవిత్రం అయిపోయి ఉంటుంది. మీకు అక్కడ బీయింగ్ ఏ మెడిటేటెడ్ మీరు చేస్తున్న వాళ్ళైతే కనుక మీరు పారాయణ చేయగలిగినా చేయలేకపోయినా వెళ్ళి అక్కడ కళ్ళు మూసుకుని కూర్చోండి. ఆ ఉన్న ఎనర్జీ ఎలా వస్తుంది, ఆ ప్లేస్ అంతా ఎలా శుద్ధి అవుతుంది, అది క్లియర్గా మనం చూడగలుగుతాం. మనకున్న ఒక 2-3 ఏళ్ళు మెడిటేట్ చేసినా కానీ చాలు, అది కూడా మనం చూడగలుగుతున్నాం. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది మనం ఎంత బాగా చూడగలుగుతామంటే ఆ తర్వాత అసలు మాట్లాడాలని కూడా అనిపించదు. కామ్‌గా ఉండేసి దాన్ని ఆ ఎనర్జీని తీసుకొని వచ్చేసా అలా కామ్‌గా ఉండాలని అనిపిస్తది. ఈసారి మీకు ఎక్కడైనా చూస్తే గనుక అది వెళ్ళి దీన్ని అబ్జర్వ్ చేయండి. పారాయణ ఫలము, సేవ మరియు అన్నదానం ద్వారా కూడా సంపూర్ణం అవుతుంది. పారాయణ ఫలము ఏదన్నా చేసినప్పుడు అన్నదానం చేయటం ద్వారా సంపూర్ణం అవుతుంది. ఎందుకంటే అన్నదానం చేయటం ద్వారా వాళ్ళందరికీ కూడా మనం ఈ ఈ ఈ ఈ దీన్ని ఇస్తున్నాము. అంటే మనం అక్కడ ఎప్పుడూ కూడా పారాయణ చేస్తున్నప్పుడు మనం అక్కడే కూర్చొని చేస్తున్నప్పుడు కూడా ఇవాళ మనం భక్తులకు పెడుతున్నాం అన్న ఫీల్‌తో సేవతో చేస్తాం కాబట్టి అది అందరికీ ఇవ్వటం ద్వారా కూడా అది మంచిగా అవుతుంది అని చెప్తున్నారు. భక్తితో ఇచ్చిన దానం చిన్న సూక్ష్మ లోకంలో ఒక చిన్న విత్తనంలాగా అయిపోయి చిన్నదై
చిన్నదైనా కానీ మనకు చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. అలాగే స్వార్థంతో మనం ఏమైనా పని చేస్తే దాన్ని కూడా మనం కర్మ ఫలితాన్ని అనుభవించాలి. చిన్న సేవ కూడా దైవానుగ్రహం అవుతుంది. చిన్న తప్పు కూడా పెద్దగానే అవుతుంది. జ్ఞానం, వినయం లేకపోతే చాలా ప్రమాదకరం. అబ్బా! నాకు కాబట్టి చాలా బాగా చెప్పగలుగుతున్నానని నేను గనక ఇదిగా పడ్డాం అనుకోండి, రేపొద్దున నిజంగా చదువుతున్నా నాకేం అర్థం కాకపోవచ్చు. ఎప్పుడు కూడా జ్ఞానం వస్తున్నప్పుడు వినయంగా, అబ్బా! మనకి ఇన్ని రోజులు మనం బాబా చరిత్ర చదువుతున్నందుకు, ఈయన చరిత్ర మనం ఎన్నో సార్లు చదివితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకా వినయంగా, ఇంకా బాగా చదువుకుని, ఇంకా బాగా చేయాలి అని అనుకున్నప్పుడు మనకి ఇంకొంచెం జ్ఞానం మనకి అదే కాకుండా మనకు అహంకారం వచ్చేస్తుంది అనుకోండి, ఉన్నది కూడా పోతుంది. శరీర బలం కంటే, ఇప్పుడు కులశేఖరుడు దానిలో ఒక శరీర బలం కంటే గురువు పైన విశ్వాసం చాలా మంచిది. దైవ రక్షణలో ఉన్నప్పుడు భక్తుని కష్టాలు కూడా శక్తిగా మారిపోతాయి. దైవ శిక్ష కూడా మనకి రక్షణే కానీ, మన సరిదిద్దే ప్రక్రియ కానీ అది నిజంగా శిక్ష కాదు. శరణాగతి పొందితే, కంప్లీట్ సరెండర్ దేవుడికి చేస్తే ఏ జ్ఞానం కంటే కూడా అది చాలా గొప్పది. అది చెప్తున్నారు ఇక్కడ. జీవితం మన మ- అంతిమంగా ఏంటి, శక్తిని ధర్మానికి ఇచ్చిన శక్తిని, అది ధనం కావచ్చు, ఏదైనా శక్తిని ధర్మంగా జీవించడానికి వాడాలి. జ్ఞానాన్ని వినయంతో ధరించాలి. శ్వాసని శాంతంగా ఉంచాలి. భక్తిని సేవగా మార్చాలి. గురువు పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంచితే ఇప్పుడు మన బలహీనతలన్నీ కూడా మనకి బలంగా మార్చుతాయి. అది మనకు చెప్పిందండి ఈరోజు.